ఒకప్పుడు ఎత్తైన పచ్చని గడ్డి మరియు మెరిసే చెరువుతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన పొలంలో ఒక తల్లి బాతు తన గుడ్లు పొదగడానికి వేచి ఉంది. ఒక్కొక్కటిగా గుడ్లు పగిలిపోయాయి మరియు మెత్తటి పసుపు బాతు పిల్లలు బయటకు వచ్చాయి. కానీ ఒక గుడ్డు పెద్దది మరియు మచ్చలు కలిగి ఎక్కువ సమయం పట్టింది. చివరికి అది పగిలి పెద్ద బూడిద రంగు బాతు పిల్లను వెల్లడించింది. మిగతా వాటికి భిన్నంగా ఇతర బాతు పిల్లలు బూడిద రంగు బాతు పిల్లను చూసి నవ్వాయి. నువ్వు మనలా కాదు అని అవి అరిచాయి. పెంపుడు జంతువులు కూడా గుసగుసలాడుతూ అతని వెనుక నవ్వాయి. ఒంటరిగా మరియు అవాంఛనీయంగా భావించి వికారమైన బాతు పిల్ల పొలం నుండి దూరంగా నడిచింది, తనకు చెందిన స్థలాన్ని కనుగొనాలని ఆశతో. వేసవి, శరదృతువు మరియు చల్లని శీతాకాలంలో బాతు పిల్ల స్నేహితుల కోసం వెతుకుతుంది. అతను కప్పలు, పెద్దబాతును మరియు ప్రజలను కూడా కలుసుకున్నాడు, కానీ అందరూ అతన్ని తిప్పికొట్టారు. ఒక కఠినమైన శీతాకాలపు రాత్రి బాతుపిల్ల ఘనీభవించిన చెరువుపై కూలిపోయింది. కానీ ఒక దయగల రైతు అతన్ని కనుగొని ఇంటికి తీసుకువెళ్లి మంటల దగ్గర వేడి చేశాడు. వసంతకాలం వచ్చింది మరియు ఇప్పుడు పెరిగిన బాతుపిల్ల తన రెక్కలను చాచి మరియు ఒక చెరువుకు ఎగిరింది. అక్కడ గంభీరమైన తెల్ల హంసలు నీటిపైకి జారిపోయాయి. అతను నీటిలోకి అడుగుపెట్టినప్పుడు అతను తన ప్రతిబింబాన్ని చూశాడు. బూడిద రంగు బాతు పిల్ల కాదు, కానీ అందమైన తెల్ల హంసే.